ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. హస్బెండ్‌కి కొన్ని వేల కోట్లు ఉన్నాయన్నారు. ఆ! నిజమా? దివ్యవాణి గారు గోతాలతో నాకొస్తూ ఉన్నాయి. బయట ఇలా కనిపిస్తారు గానీ, కొన్ని వేల కోట్లు ఆస్తుంది వాళ్ళ హస్బెండ్‌కి అని. ఏంటి ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలకి? ఏవండి? వేల కోట్లు అన్ని అక్కడ ఉంచారా బెంగుళూరులో? కూర్గ్ అండి, కూర్గి. సో అక్కడ మాకు ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ మాలాశ్రీ సాయి కుమార్ నేను చేయటం జరిగింది. అండ్ అక్కడ పెళ్ళి అండ్ గొడవలు మా బాబుకి మీకు మీ ఆయనకి గొడవలా? లేదు పెళ్లి జరిగినప్పుడు అంటే కన్నడ తెలుగు అనే వేరియేషన్ ఉంటది కదా. సో వాళ్ళ దాని పేరెంట్స్ ఒప్పుకోలేదు. కొన్ని గొడవలు కొన్ని జరిగిపోయినాయి అంతే. అండ్ మా బాబు మీద కొంచెం ఎఫెక్ట్ పడటం. సో నేను పిల్లల్ని తీసుకుని అండ్ ఒకటండి, ఒక పెయిన్ లేకపోతే ఒక ట్రూత్ దగ్గరికి మనం వెళ్ళలేం. ఈరోజు మోకాలు నొప్పి ఉందంటే దీనికి సైంటిస్ట్ ఎవరు, దీనికి కావాల్సిన మీన్స్ సైంటిస్ట్ కాదు, ఎలా చెప్పాలి, ఆర్థోపెటిక్ ఎవరు, ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు, అయ్యా నా మోకాలు నొప్పి అని ఎలా వెళ్తా. అలానే నా జీవితానికి ఒక ఆ పెయిన్ బాబు ద్వారా వచ్చింది కాబట్టి ఈరోజు నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగాను అని అనుకుంటాను. అంటే ఇప్పుడు దూరంగా ఉంటున్నారమ్మా భర్తకి? అట్లేం లేదు, అయ్యో అసలు ఎప్పుడు మేము మాట్లాడతాము, వస్తారు, ఎవ్రీ మినిట్ పిల్లలతో ఉంటారు. కానీ అంటే ఎక్కువ నేను ఇక ఆయన అక్కడే ఉంటారు? లేదు, అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉంటారు. అండ్ ఎస్టేట్ వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. కొంచెం ఆ జరిగిన పరిస్థితులను బట్టి వీళ్ళని అక్కడ పంపించడానికి నేను భయపడతాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన దాన్ని బట్టి ఇక టోటల్ కేర్ నేను తీసేసుకున్నాను. నా పిల్లల్ని నమ్మి ఎవరి దగ్గర పంపించేదాన్ని కాదు, వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఈ ఫంక్షన్స్ వాటి పిల్లలే నాకు ఇక వాళ్ళ కోసం నేను మెల్ట్ అయిపోవటం జరిగింది. అంటే అత్తగారు వాళ్ళు ఇంకా లేదు అత్తగారు బాగుంటారు, అందరూ బాగుంటారు, కానీ కొంత ఉంటాయి కదండి, జెల్సీ మైండ్ ఉంటుంది రిలేషన్స్. సో అటు నేను ఉన్న ప్రొటెక్షన్లోనే తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అండ్ నాకు ఒక కాపుదల, దేవుని కాపుదల, ఆయన కంచెగా ఉంది. ఇక ఏంటంటే వాళ్ళన్నీ ఇక మమ్మీ మీద డిపెండ్ అయిపోయారు కాబట్టి ఇక మెయిన్ డిసిషన్స్ నాది ఉంటుంది. ఆయన బిజినెస్లో అక్కడే ఓన్లీ కాఫీ బిజినెస్. తను కూడా పొలిటీషియన్గా ఉన్నారు కానీ కొంత బాగా నష్టపోయారు. సో దానివల్ల ఇప్పుడు ఈ కరోనా టైంలో కొంచెం కాఫీ అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఇక అక్కడ ఉండి. బట్ రీసెంట్ పార్టీ మారినప్పుడు మీకు హస్బెండ్కి ఒక చిన్న గొడవలు అయితే వచ్చినాయని విన్నాను. నువ్వు రాజకీయాలకు సెట్ కావు, చాలా సెన్సిటివ్, అవసరమా, నువ్వు సినిమాలు చేసుకోవచ్చు కదా? ఎప్పుడు అట్లా లేదండి, అసలు ఎప్పుడు లేదు. నాకు మంచిగా సజెషన్స్ ఇస్తారు, నువ్వు ఈ పార్టీలోనే ఉండి ఇది బాగుంటుంది, ఫ్యూచర్ ఇది ఇది మాట్లాడినప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడు, అలా డిస్కషన్స్ జరుగుతుంది. కానీ ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు అని చెప్పలేదు, చెయ్యి అని చెప్పలేదు. అండ్ అట్లా అని పాలిటీషియన్కి వద్దు అని చెప్పరు, ఏది చెప్పారు. కానీ ప్రెషర్ చేయండి, నన్ను ప్రెషర్ చేసినా నేను ఆన్ టైం నాకు అనిపించిన దానికి నేను నిర్ణయం తీసుకుంటాను. దివ్యవాణి గారు, ఒకటైతే టు బి ఫ్రాంక్గా చెప్పండి, రాజకీయాల్లోకి ఒకసారి మనం అడుగు పెట్టిన తర్వాత మనం ఒక స్థాయికి వెళ్ళే వరకు మన జోబులో నుంచి డబ్బులు తీసి పెట్టాల్సిందే. ఎవరు మనకు వచ్చి ఒక రూపాయి సహాయం కూడా చేయరు, కనీసం మన బండిలో డీజిల్ కూడా వేయించరు. తిరగాలి. సక్సెస్ అయితే అవుతాం, లేకపోతే ఉన్న ఆస్తులను అమ్మేసుకొని పార్టీల కోసం తిరిగామని చెప్పేసి బాధపడతాం చివరి రోజుల్లో. అలా ఈ 3-4 ఇయర్స్లో చాలా ఆస్తులు తనంతట తను అమ్మేసుకోవాల్సి వచ్చింది పార్టీ కోసం. వాస్తవం అది? అట్లా ఏం లేదులేండి, కొంత అమ్మేశారు. అట్లేం లేదు. నాకున్నది కొంత గొప్ప ఖర్చు పెట్టాను. నేనేమో పెద్ద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాను ఏంటి అన్ని అమ్మేసుకొని పెట్టడానికి. నేనున్నది హార్డ్లీ నేనున్నది 3.5 years. 3.5 yearsలో 2.5 years కరోనానే అయిపోయింది. సో ఇక్కడ నుంచి పెట్టాము. సో ఇక్కడ వెళ్ళటానికి జస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అట్లా పెట్టిన తప్పు మాట. సంపాదించుకునే ఉంది అయితే. ఏం సంపాదించుకున్నాను? పార్టీ గవర్నమెంట్ ఉందా ఏంటి? మంచి పేరుని సంపాదించుకున్నాను, పార్టీ కోసం కష్టపడి పనిచేసిందనే పేరుని సంపాదించుకున్నాను. అండ్ పాలిటిక్స్లో ఉండి కూడా నా నీతి నియమాలు కాపాడుకున్నాను అనే పేరు తెచ్చుకున్నాను. ఇంకంతకన్నా ఏంటి కావాలి? మీ శత్రువులు ఎవరు అంటే ఏమని చెప్తారు రాజకీయంలో? నాకెవ్వరు ఎస్పెషల్లీ మీరు వచ్చిన పార్టీ నుంచి. నాకెవ్వరు శత్రువులు లేరు పార్టీలో. మీ ఎదుగుదలను తట్టుకోలేక ఇబ్బంది పెట్టిన వాళ్ళు అది ఒకటి కేటగిరీ ఉంటారు. సినిమా వాళ్ళు అనగానే అందంగా ఉంటారు, బాగుంటారు. వీళ్ళు ఏ విధంగా అయినా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళలోనో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు. నేను దానికి ఎక్కడ చనువు ఇవ్వను. ఈ ప్రపంచంలో కూడా ఉంటుందా మేడం అది అడ్వాంటేజ్ అనేది?
ఏదండి? ఈ ప్రపంచంలో కూడా ఉందా, రాజకీయ ప్రపంచంలో? ఎందుకు లేదు? అదేంటి అంత అమాయకంగా అడిగారు? అంటే తెలియదు. ఇప్పుడు నేను మీకు నేర్పించాలి. ఏ ప్రపంచంలోనైనా ఉంటది. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకోవటమే మేము, లేకపోతే మాకు కొత్తగా ఎలా తెలుస్తుంది? యా, ఉంటాయండి, ఎక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. వాటికి ఎక్కడ నేను ఎంటర్టైన్ చెయ్య. మన పని వరకు పని చెప్పు, గొడ్డులాగా గాడిదలాగా ఎంత వర్క్ అయినా నేను చేస్తాను ఎక్కడైనా. అది దేవుడి పని కానివ్వండి, ఇంకోదండి. ఇంకొక సెకండ్ అంటే నేను మనం వెళ్ళిన దగ్గర కొంచెం రెస్పెక్ట్ కోరుకుంటాం. అది ఎవరైనా కోరుకునేదే కదా. డెఫినెట్లీ. ఒక ఆర్టిస్ట్గా కానీ, ఒక డివోషనల్గా మనం వచ్చాము ఒక రాజకీయ వ్యవస్థ అంటే అంతే. అది కూడా దొరకనప్పుడు నేను ఎందుకు నీకు గాడిదలాగా పనిచేయాలి? నిన్ను ఎవరో ఒక మాట అన్నారని చెప్పని అది మనము కేంద్రమైనా చూడట్లేదు, రాష్ట్రమైనా చూడట్లేదు, ప్రాణం పెట్టి మాట్లాడుతున్నామంటే ఎంత డేర్ మనం చేస్తున్నామండి. మన కుటుంబం ఉంది, ఒక వ్యవస్థ ఉంది అనేది కూడా మనం చూసుకున్నామంటే దానికి తగ్గట్టు ఇంత వాల్యూ అన్న కావాలని కోరుకోవడంలో తప్పేముంది? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.